ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్. ఆలగడ్డలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామన్న మాజీ ఎమ్మెల్యే గంగుల. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నంద్యాల బీజేపీ కార్యాలయంలో సంబరాలు. మార్కుపేట్ చైర్మన్ పీపీ విషయంలో గోస్పాడు నేతలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న నంద్యాల శాసనసభ్యుడు ఎన్ఎండి ఫారూక్. ఫారూక్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో విజయ బావుట ఎగరేసిన ఎన్ఎండి ఫారూక్ ను సత్కరించిన నంద్యాల ఐఎంఏ. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని తెలుగు యువత శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గుడివాడలో మాజీ ఎమ్మెల్యే నాని ఇంటిని ముట్టడించారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా బూతులు మాట్లాడి బూతుల నానిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే గుడివాడ నానికి తెలుగుదేశం శ్రేణులు చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లోకి వెళ్లేందుకు తెలుగు యువత శ్రేణులు ప్రయత్నించాయి. ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని నాని మాట నిలబెట్టుకునేందుకు బయటకు వచ్చి ప్రకటన చేయాలని తెలుగు యువత నేతలు డిమాండ్ చేశారు. నాని బయటకు రాకపోవడంతో కోడిగుడ్లను ఇంట్లోకి విసిరారు. అధికారం ఉంది కదా అని ఇర్రవీగావు, పోలీసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తావు, దమ్ముంటే బయటకు రా అంటూ తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ సవాల్ విసిరారు. ఎవరొస్తారో రండి అని సవాల్ విసిరావుగా వచ్చాం. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరిని బతుకు చంద్రబాబు అవసరం లేదు. తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు, బయటికి రా అంటూ పొట్లూరి దర్శిత్ సవాల్ విసిరారు. ఈ దశలో తెలుగు యువత నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు తెలుగు యువత నేతలకు ఈ సందర్భంగా వాక్ వివాదం జరిగింది. కొద్దిసేపు గుడివాడ నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి తెలుగు యువత నేతలకు సర్ది చెప్పి పంపేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని గంగుల హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎన్నికలలో తనకు ఓటు వేసి ఆశీర్వదించిన 86,000 మంది ఓట్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అలగడ పోలింగ్ జరిగింది. దాంట్లో మనకు 86,000 ఓట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజా తీర్పుకు వహిస్తూ జరగబోయే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మా కార్యకర్తల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళకు కావాల్సిన విషయంలో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ వాళ్ళు అనునిత్యం వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా మేము బాధ్యత తీసుకుని దానికి ఇలాగనే ఇంతకుముందు ఎట్లా జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను కోరేది ఏంటంటే గవర్నమెంట్ కూడా అందరినీ కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా జరిగే విషయాల్లో కూడా మీరు కూడా కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అన్నదాని మీద మీరు కూడా బేరీజులు వేసుకొని ఖచ్చితంగా అవాస్తవాన్ని చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటువంటి విషయాలు రాకూడదని కోరుకుంటున్నాను.
ఇంతకుముందు కూడా నేను మే 13వ తేదీ నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14, 15 జరిగింది. రోజే 15వ తేదీ మనం ప్రెస్ మీట్లోనే చెప్పాను. ఆ రోజే చెప్పాను ప్రజలు ఏ తీర్పిస్తే దానికి శిరసావ ఇచ్చి దాన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి. కాబట్టి ఈరోజు కూడా అదే చెప్తుంది. ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోజిషన్లో ఉంటాం. అపోజిషన్లోనే ఉంటాము. మేము మా కార్యకర్తలకు సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా ఈరోజు అన్ని అంశాలు కూడా కాపాడుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాము. అభివృద్ధి విషయంలో అన్నింటిలో మీ ద్వారా నిర్వహించినట్టే ప్రభుత్వానికి మా వంతు అపోజిషన్లో మాకు ఎక్కడ సహకరించుకుంటూ ముందుకు వెళ్తాము. ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదే విధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా కానీ తొందరపడకుండా అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడము, లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అశాంతి సమస్యలు కానీ ఏమీ జరగకుండా మనం ఆలగడ్డను ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం, మాకు మీరు, మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు అంటే కౌంటింగ్ జరిగి కేవలం 48 గంటలు కూడా పూర్తిగా అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం కనుక్కోవాలా, తెలుసుకోవాలంటే ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది. ఆ టైం అంతసేపు మనం అందరం కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఒక 10-15 రోజుల లోపల మన గౌరవ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత మనం అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల వారీగానో తాలూకా స్థాయిలోనో అందరం కూడా కలిసి కూర్చొని రానున్న కాలంలో మనం చేయాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా రూపొందించుకొని ముందరికి వెళ్దాము. ఎవరే కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. కేంద్రంలోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని కానున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సందర్భంగా నంద్యాల బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కసటి కృష్ణమూర్తి, స్వామిరెడ్డి, బాలముని, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు స్వాతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలను నిర్వహించారు.
బీజేపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ అభిరుచిమతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పార్టీ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఇక్కడ బీజేపీ కార్యకర్తలతో సంబరాలని చెప్పేసి నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ బాబు సర్కార్, కేంద్రంలో మోడీ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. అభివృద్ధి ఏంటో ఈ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే దానికి మించి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించే విధంగా అభివృద్ధి బాటలో ఈ డబుల్ ఇంజన్ సర్కారు, మోడీ సర్కారు నడుపుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి గోస్పాడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే మాటపై ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్ గోస్పాడు నేతలకు హామీ ఇచ్చారు. నంద్యాల ఎమ్మెల్యేగా ఫారూక్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర మార్క్ పెయిడ్ చైర్మన్ వైసీపీ నేత పిపి నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి శాలువ కప్పి అభినందించడం నంద్యాల అసెంబ్లీ పరిధిలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో గోస్పాడు మండల నేతలు ఎమ్మెల్యే ఫారూక్ ను కలిసి పిపి నాగిరెడ్డి రాకపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా పిపి నాగిరెడ్డి తమను ఎన్ని ఇబ్బందులు పెట్టింది వివరించారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి ఆహ్వానించిన రాణి పిపి గెలిచిన తర్వాత రావడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గోస్పాడు నేతల ఆందోళనపై ఎమ్మెల్యే ఫారూక్ స్పందించారు. ఎన్నికల రోజు పిపి నాగిరెడ్డి తనకు చేసిన అన్యాయం జీవితంలో మర్చిపోలేనిది అని, ఎన్నికలలో తనకు సహకరించాలని పిపి ఇంటికి వచ్చి టీ తాగి వెళ్తానని కోరినప్పటికీ నాగిరెడ్డి ఎలాంటి సంకోచం లేకుండా తనను రావద్దని చెప్పడం చాలా బాధ కలిగించిందన్నారు. భవిష్యత్తులో పిపి నాగిరెడ్డికి ఎలాంటి సహాయ సహకారాలు తన వైపు నుండి ఉండవని, ఎన్నికలలో తన విజయం కోసం పనిచేసిన గోస్పాడు మండల నాయకులు, కార్యకర్తలు నిర్ణయం మేరకు నడుచుకుని ప్రజలకు మంచి చేస్తారని గోస్పాడు మండల నాయకులకు ఎమ్మెల్యే ఫారూక్ పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు. మండల స్థాయి నాయకులు మాట్లాడుతూ నాగిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కేసులో ఇరికించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేశారని, నాగిరెడ్డి వేధింపులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేశామని, నాగిరెడ్డి అధికారం లేకుంటే 24 గంటలు స్థిమితంగా ఉండలేడని, నాగిరెడ్డి విషయంలో మాత్రం మేమంతరం ఒప్పుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. అదే అన్న, వేరే మీకు పరిచయం లేని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు వచ్చినప్పుడు పలానా ఊర్లో ఆయన ఫోన్ చేయించామని చెప్పాలంతే. ఊరితోనే కానీ ఒక్కరితోనే కాదు, గ్రామ నాయకులతో లీడర్ల కల్లా నేను చెప్పేది ఏమంటే ఒక ఊర్లో ఒకరు కల్పించుకుంటారు. అవును సమస్యలు వచ్చినాడు సీ వస్తారు పక్కన మీరాడు దిగుతారు అన్నాడు. వాడు వచ్చి కలిసినాడు. ఇప్పుడు
ఎవరు ఇచ్చారో మీకు తెలుసు, దానికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రామంలో దాదాపు 2,000 పైచీలకు నాకు నష్టం వచ్చింది. 2,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఒకవేళ 2,000 ఓట్లతో గెలిచే పరిస్థితి వచ్చినప్పుడు మంచిది నాకు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. వచ్చినది కూడా ఇక్కడ ఉండే మండల పెద్ద శ్రీవద్ద గ్రామాల నుంచి మండలం నుంచి వచ్చినారు. నన్ను అడుగుతున్నారు, ఎట్లన్నా మేము ఇంత కష్టపడ్డాము ఇంత చేసాం, మళ్ళీ వచ్చి ఈ ఆహ్వానం లేకుండా మీరు సొంతంగా పోతా ఇంటికాడికి పోతారంటే వద్దని ఇప్పుడు ఏ రకంగా వస్తారు అని చెప్పి. కాబట్టి ఇటువంటి దానికి మనం మీరు ఎంకరేజ్ చేయకండి, నేను ఎంకరేజ్ చేయాను. నేనైతే అసలు ఎంకరేజ్ చేయను, నాకు అవసరం లేదు. ఇలా బాధ ఏమంటే సార్ బాధ కష్టపడే నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మరియు అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మరియు జనసేన నాయకులు పెడతల సుధాకర్, పబ్బతి రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన జనసేన నాయకులకు, జన సైనికులకు, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ప్రజలు ఈ విషయాన్ని ఇచ్చినందుకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానని, ప్రజలు కష్టాలు తీర్చే నాయకుడిలా పనిచేస్తామన్నారు. ఈ రోజు నుంచి నంద్యాల నియోజకవర్గ సమస్యలపై దృష్టి సాధించి వాటిని తీర్చే విధంగా పనిచేస్తామన్నారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జనసేన నాయకులు పెడతల సుధాకర్, పబ్బతి రవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ కి, పార్లమెంట్ అభ్యర్థి వైరెడ్డి శబరి గెలుపు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నంద్యాల ఉమ్మడి అభ్యర్థిన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిన వైరెడ్డి శబరి మేడం గారిని, ఈరోజు నంద్యాలలో ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ హార్ట్ఫుల్గా పనిచేసి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిన రవి గారింటికి ఒక ప్రముఖ హీరో వచ్చినా కూడా మేమంతా జనసేన వెంబడే ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు వెంబడే ఉన్నామని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు, మెగా అభిమానులకి మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనందరి కష్టము. మనం అన్నయ్యని ఏ విధంగా భారీగా మెజార్టీ మనం గెలిపించుకోవాలి, నంద్యాల ఉమ్మడి అభ్యర్థులు ఫరూక్ సార్ని ఏ విధంగా భారీగా మెజార్టీ చెప్పి ప్రతి ఒక్కరు కష్టపడినారు. అందరికీ మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీ నుంచి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఫరూక్ సార్ భారీ మెజార్టీ విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, అలాగే జనసేన వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదే విధంగా మనంగా ముందుకు తీసుకెళ్దాం. రాబో రోజుల్లో రెండు పార్టీలు బలంగా ఇంకా ముందుకు సాగేటట్టు, రాబో ఇంకా 30 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండేటట్టు ప్రతి ఒక్క జన సైనికులు పనిచేయాలని చెప్పి నంద్యాల మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సమస్యల మీద, ఏ సమస్యల మీదైనా కూడా మనం అందరం గట్టిగా వాయిస్ వినిపించి మనకి ఏ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా మన నాయకులు, యువ నాయకులైన ఫిరోజన్న గారికి మన విషయాన్ని తెలియజేసి ఆ సమస్యలను పాల్పంచుకోవడంలో జనసేన కార్యకర్తలు కూడా మీరు పాల్పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యాల ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా 20 సంవత్సరాల తర్వాత 2004 లాస్ట్ నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన, దాని తర్వాత 20 years గ్యాప్ తర్వాత 2024లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అవకాశం దొరికింది. నంద్యాల ప్రజలందరూ నమ్మినారు, ఓటేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని, నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా. ఎందుకంటే నేను చూశాను, నాతో పాటు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి చోట డోర్ టు డోర్ నా వెంబడి తిరిగినారు. ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే, మన జన సైనికులది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లో గెలవడం కోసం. నేను ఒకటే అంటున్నాను, నంద్యాల ప్రజలు మాకందరూ నమ్మినారు. దానికోసం ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను. అట్లానే మీరు చూశారు, ఎమ్మెల్యే శిల్పారవి ఎక్స్ఎమ్మెల్యే ఏమన్నాడు, మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు. ఆయన ఏమన్నాడు, గాంధీ చౌక్లో మీటింగ్లో, నాకు ఓడికొట్టే మొగాడు పుట్టలేదంటాడు. ఏంది ఇప్పుడు ఓడిపోయినాం, ఇప్పుడు మేము ఏం చెప్పాలి? మేము అట్లా చెప్పలేం కదా నీళ్ళక.
ఏంది ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. మనం ఏదో మేము ఎప్పుడు ఏదన్నా ఒకటి చెప్తాను, రాజకీయం అనేది పదవి అనేది ఇది కాదు. దీంట్లో ఎప్పుడన్నా మనం గెలుస్తాం ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు. ఎందుకంటే ప్రజలు కొన్నిసారి నీ పని మీద ఆధారం ఉంటుంది. ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల నీ ఏం చెప్పుకుంటావు, నంద్యాల ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెడతాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు. ఈసారి నీ డబ్బులు ఏది పనిచేయలేదు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు, నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు. నేను ఒకటి అంటున్నాను, ఈసారి 5 సంవత్సరాల్లో మేము ఏ మాటలు ఇచ్చినామో మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము. ఖచ్చితంగా ప్రతి మాట మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ, అట్లనే నేను ఏమంటానంటే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు. ఎందుకంటే 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద రౌడీ షీట్ కేసు వేసాడు. వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టాడు. పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేశారు. వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు. మీరు పోయి చూడండి, వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది. మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు. అదంతా ఎక్కడ పోతుంది, అది అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం. అదంతా ఈ ఊరికే వదిలిపెట్టాం. ఏదో మనం ఇది చేస్తాము అది చేస్తాము. ఖచ్చితంగా మేమైతే మీరు ఏమేమి దౌర్జన్యాలు చేశారో ఖచ్చితంగా మేమంతా బయట పెడతాం. ఒకటే చెప్తున్నాను, మేము ఈ 5 సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ కోసం నంద్యాల ప్రజల మంచి చేయాలని కోరుకుంటాం. మాకు మీలక కక్ష సాధింపులు కానీ ఏం లేదు. ఒకటే అంటాం, అందరు నంద్యాల వాసులే ఇక్కడ అంతా. మీలక వేరే ఎక్కడి నుంచో వచ్చి కొండా సుంకేశ్వర నుంచి వచ్చి ఇక్కడ మా మీద దౌర్జన్యం చేయడం, మళ్ళీ మా దగ్గరనే వచ్చి మీసాలు తిప్పి మొగాళ్ళు లేరు ఎవరు ఇది లేరు అంటే మీకు చూపించినారు. దానికోసం ఇదంతా పక్కన పెట్టి మనమంతా ఇప్పుడు నంద్యాల డెవలప్మెంట్ కోసం పనిచేద్దామని కోరుకుంటూ, అట్లనే మాకు ఎప్పుడు టికెట్ డిక్లేర్ అయిందో అప్పటి నుంచి చాలామంది కష్టపడ్డారు. తెలుగుదేశం నాయకులు అయితే చాలామంది కష్టపడ్డారు. నంద్యాల శాసనసభ్యులుగా ఘన విజయం సాధించిన మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ ను ఐఎంఏ నంద్యాల సభ్యులు శాలువా గజమాల జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు మంచి నైపుణ్యంతో వైద్యాన్ని అందిస్తున్నారని, సేవాభావం కలిగి ఉన్నారని అభినందించారు. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ వైద్య సమావేశాల కోసం ఆరోగ్య శిబిరాల నిర్వహణ కోసం భవనాన్ని కట్టడానికి స్థలం కేటాయించామని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఫారూక్ స్పందిస్తూ అధికారులతో చర్చించి స్థలం కేటాయించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ, తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు వైద్యుల విభాగం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నంద్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ జఫరుల్లా, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ పనీల్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహాదేవుడు, డాక్టర్ సాయికృష్ణ, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ ఖలీల్ సోహెల్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, డాక్టర్ నీలప్రసాద్, డాక్టర్ గెలివి సిద్ధార్థ, డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ శబ్నం, డాక్టర్ హరిత, డాక్టర్ శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్. ఆలగడ్డలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామన్న మాజీ ఎమ్మెల్యే గంగుల. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నంద్యాల బీజేపీ కార్యాలయంలో సంబరాలు. మార్కుపై చైర్మన్ పీపీ విషయంలో గోస్పాడు నేతలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న నంద్యాల శాసనసభ్యుడు ఎన్ఎండి ఫారూక్. ఫారూక్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో విజయ బావుట ఎగురేసిన ఎన్ఎండి ఫారూక్ ను సత్కరించిన నంద్యాల ఐఎంఏ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.